గుంటూరుకి అతి తక్కువ దూరంలో 53 ఎకరాలు ఒక మంచి ల్యాండ్ ఇది. వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటిది. చెట్లు కూడా చూస్తే మీరు చాలా పెరిగి మంచి నీడ వచ్చేటువంటి ప్లేస్ ఇది. దీన్ని ఏ విధంగా చేస్తే ఒక సస్టైనబుల్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ఉన్నప్పుడు చేసాం, మళ్ళీ గవర్నమెంట్లు మారిపోయినాయి. గవర్నమెంట్లు మారిపోగానే మళ్ళీ ఇదంతా పిచ్చి మొక్కలతో పెరిగిపోయింది. ఈ విధంగా అంటే ప్రతిదీ ఇదే విధంగా ఉంది. ఈసారి అలా కాకుండా ఒక సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా ఇది ఒక 20-30 ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? పీపీపీ మోడ్లో వెళ్ళాలా? ఎందుకంటే గవర్నమెంట్స్ చేస్తాయి. గవర్నమెంట్ చేసినప్పుడు మంచి గవర్నమెంట్ ఉంటే ఉంటుంది. అధికారులు మారినా కూడా మంచి గవర్నమెంట్ లేకపోయినా వచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి లంచాలు అవి తీసుకుంటూ ఉంటారు. అవి ముందుకెళ్ళదు. కాకుండా ఒక లాంగ్ టర్మ్లో ఒక పీపీపీ మోడ్లో సిస్టమేటిక్గా చక్కగా చేయాలనేది మా అభిప్రాయం. దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తాం. అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి. పీపీపీ మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చారు. వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి. గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటేనే ఒకళ్ళిద్దరు ముందుకు వస్తారు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం వర్క్ చేసి, మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఈసారి ఫస్ట్ టైం చూద్దామని వచ్చాం. నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎలా చేయాలనేది వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ చేస్తాం. థ్యాంక్ యూ.